ఎన్నికల్లో ఈసారి త్రిముఖమైన పోటీ నెలకొంది. గతంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్యనే పోటీ ఉండేది. కానీ ఈసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ బలోపేతం కావడంతో త్రిముఖ పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కేరళ సీఎం పినరయి విజయన్ ఎన్నికల అఫిడవిట్లో తనకు కేవలం 1 కోటి రూపాయల విలువైన ఆస్తులే ఉన్నట్లు పేర్కొనడంతో ఆయన ఆస్తుల వివరాలకు సంబంధించిన అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడతాయి. అయితే ఈసారి కేరళలో త్రిముఖ పోరు నెలకొంది. కేరళలో సిపిఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి బలంగా ఉన్నాయి. అయితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూడా ఈసారి గట్టి పోటీని ఇచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీలో రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్ లాంటి కీలక నేతలు ఉన్నారు. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి సత్తా చాటింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామని యూడీఎఫ్ ధీమాగా ఉంది. కేరళ సీఎం పినరయి విజయన్ వరుసగా 3వ ధర్మదాం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. విజయన్ గతంలో కుదుపారంభ స్థానం నుంచి 3 సార్లు, తలిపారంభ స్థానం నుంచి 1 సారి పోటీ చేశారు. ఇక ఈసారి ఎన్నికల్లో విజయన్ ధర్మదాం బరిలో నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత పినరయి విజయన్ తనకు 1 కోటికి పైగా విలువ చేసే స్థిర చరాస్తులే ఉన్నాయని ప్రకటించారు. ధర్మదాం అసెంబ్లీ స్థానంలో విజయన్ సమర్పించిన నామినేషన్ పేపర్లలో ఆస్తుల వివరాలను వెల్లడించారు. విజయన్ తనకు 45 లక్షలకు పైగా విలువ చేసే చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఇందులో 80 గ్రాముల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, కంపెనీల షేర్లు ఉన్నాయని విజయన్ తెలిపారు. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ తనకు వాటాలు ఉన్నాయని విజయన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. పినరయి విజయన్ 1963లో తలసరిలోని ప్రభుత్వ బ్రెన్నన్ కాలేజీలో ఇంటర్ చేశారు. విజయన్పై 6 పోలీసు కేసులున్నాయి. వీటిలో ఒక అవినీతి నిరోధక చట్టం కేసు, మరొక ఈడీ కేసు ఉన్నాయి. కేరళలోని పల్లివాసల్, సెంగులం, పన్నియర్ హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ స్టేషన్ల పునరుద్ధరణ కాంట్రాక్టును 1995లో కెనడా కంపెనీ ఎస్ఎన్సీ లావాలిన్కు అప్పగించారు. ఆ కాంట్రాక్టు కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 374.5 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలొచ్చాయి. అప్పట్లో కేరళ విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించిన విజయన్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై తుది తీర్పు భారత సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్ దశలో ఉంది. మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు భూసేకరణ కోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు ద్వారా మసాలా బాండ్ ఫండ్స్ను వినియోగించారనే అభియోగాలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై విజయన్కు ఈడీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కానీ దానిపై కేరళ హైకోర్టు స్టే విధించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజకీయ ప్రయాణం, ఆయన బలాబలాలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. కేరళలో 2018, 2019 నాటి భారీ వరదలు, నిపా వైరస్, కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో విజయన్ చూపిన నాయకత్వం ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో నిలిచిపోయిన నేషనల్ హైవే ప్రాజెక్టులు, గేల్ పైప్లైన్ వంటి భారీ ప్రాజెక్టులను పట్టుబట్టి పూర్తి చేయడం విజయన్ పాలకుడిగా ఉన్న పట్టుకు నిదర్శనం. సామాజిక భద్రతా పెన్షన్లు, ఉచిత ఆహార కిట్ల పంపిణీ, లైఫ్ మిషన్, గృహ నిర్మాణ పథకం వంటి విజయన్కు పేద ప్రజల్లో భారీ ఆదరణను తెచ్చిపెట్టాయి. క్రమశిక్షణ కలిగిన పార్టీ యంత్రాంగం విజయన్కు ఉన్న మరో బలం. సిపిఐ పార్టీపై విజయన్కు ఉన్న తిరుగులేని పట్టు, క్యాడర్ మద్దతు విజయన్కు అతిపెద్ద బలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆయన తనకు 1 కోటి రూపాయలు విలువ చేసే స్థిర చరాస్తులే ఉన్నాయని ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ సారథ్యంలోని కూటమి మరొకసారి ప్రజల మద్దతును కూడగట్టుకుని అధికారంలోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.